యాదగిరిగుట్ట పట్టణంలోని కీర్తిశేషులు మిట్టా రామశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళ కుమారులు మిట్టా వీరేష్ ఎండాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు బాటసారులకు పట్టణ ప్రజలకు చల్లని నీరు తాపించి అందరి దాహర్తిని తీర్చేందుకు వారు చలివేంద్రం ప్రారంభించడం జరిగింది। ఈ చలివేంద్రంను యాదగిరిగుట్ట ప్రముఖ డాక్టర్ గిరిధర్ ఎంబీబీఎస్ చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది। ఈ సందర్భంగా వారు మాట్లాడారు। యాదగిరిగుట్ట పట్టణంలోని కీర్తిశేషులు మిట్టా రామశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళ కుమారులు మిట్టా వీరేష్ ఎండాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు బాటసారులకు పట్టణ ప్రజలకు చల్లని నీరు తాపించి అందరి దాహర్తిని తీర్చేందుకు వారు చలివేంద్రం ప్రారంభించడం జరిగింది। ఈ చలివేంద్రంను యాదగిరిగుట్ట ప్రముఖ డాక్టర్ గిరిధర్ ఎంబీబీఎస్ చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది। మిట్టా రామశంకర్ పేరు మీద ఈ చలివేంద్రాన్ని ప్రారంభించిన తన కుమారుడు మిట్టా వీరేశంకు తండ్రి గారి ఆశీస్సులు ఉండాలని, అలాగే తన తండ్రి చనిపోయిన ఆయన పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్న మిట్టా వీరేశంను ప్రశంసించారు డాక్టర్ గిరిధర్ ఎంబీబీఎస్। అంతేకాకుండా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు స్థానికులకు తను చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆ లక్ష్మీ నరసింహస్వామి చూస్తుండు కాబట్టి స్వామివారి దివ్య ఆశీస్సులతో నిండు నూరేళ్లు సంతోషంగా ఇలా అందరికీ సేవలు చేస్తూ తను కూడా సంతోషంగా ఉండాలని కోరుకున్నారు। రాజు నువ్వు కూడా వచ్చావుగా రాజు సాయి రావా जय बोलो नरसिम्हा की जय बोलो नरसिम्हा की అది తీసుకొని కొరికి ఎవరికడికి రోజు జరిగే హలో గౌలీకర్ కరణ్ లాల్ మిట్టా రామశంకర్ గౌడ్ అంటే మా ఊరు పెద్దలలో పెద్ద అందరితో సమానంగా ఉండి పిల్లలను కూడా పెద్ద మనసుతో చూసేవాడు। ఎవరి కష్టం వచ్చినా ముందు నిలబడ్డ వ్యక్తి। వారి పేరు మీద వారి కుమారుడైన మిట్టా వీరేష్ గౌడ్ ఈ చలివేంద్రాన్ని పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది। ఈ యాత్రికులతో కిక్కిసలాడి యాదగిరిగుట్ట దేవస్థానంకు బ్రహ్మోత్సవాల సందర్భంగా పెట్టడం చాలా ఆనందం। గత 6 సంవత్సరాలుగా పెట్టినాడు, మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెట్టి వాళ్ళను చల్లటి నీరు పోసే ఉద్దేశం చాలా గొప్పది। దానికి మిట్టా వీరేష్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం। యాదగిరి సుపరిచితుడు మిట్టా రామశంకర్ గారు అంటే తెలియని వ్యక్తి అంటూ ఉండరు, ఎందుకంటే ఎంతో సేవా తత్పరుడు। మిట్టా రామశంకర్ అన్న ఆపద ఉంది అంటే వెంటనే వాలిపోయి ఆ సమస్యను తీర్చే శంకరన్న అంటే గుట్టలో తెలియని వారు అంటే ఉండరు। అలాంటి వ్యక్తికి కొడుకుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను। అందులో భాగంగానే ఆ పెద్ద మనిషిని కలుసుకుంటూ ప్రతి సంవత్సరం ఏదో కారణం చేతనన్నా ఏదో సందర్భంగా గుర్తు చేసుకోవాలన్న సంకల్పంతోనే ఈ చలివేంద్ర కార్యక్రమం గత 6 సంవత్సరాల నుంచి పెట్టడం జరుగుతుంది। ఇది 7వ సంవత్సరం। ఈ సేవ ఇంకా ఇంతే కాదు, ఇంకెంతో చేసుకోవాలని ఉంది। అయినా
ఇంకా క్రమంలో దేవుడు నాకు ఇంకా ధైర్యాన్ని ఇచ్చి ఇంకా ఎంతో సేవ చేసుకుని ఆదేశం కలిగిస్తానని కోరుకుంటూ అందరికీ నమస్కారం. గత కొన్ని సంవత్సరాలుగా కీర్తిశేషులు శ్రీ మిట్టా రామశంకర్ గారి ఫౌండేషన్ ద్వారా ఆయన కుమారులైనటువంటి మిట్టా వీరేష్ గారు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఎండలు ప్రారంభమైనాయి, స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు వచ్చే భక్తులకు, స్థానికంగా ఉండేవారికి దాహార్తిని తీర్చే క్రమంలో ఈరోజు ఇక్కడ ఫౌండేషన్ తరఫున మిట్టా రామశంకర్ గారి జ్ఞాపకంగా ఈరోజు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది చాలా అభినందనీయం. దీనివల్ల భక్తులకు కానీ ఇటు స్థానికులకు కానీ దాహార్తిని తీర్చినట్టు వాళ్ళు అవుతారు. ఎండాకాలంలో అన్నం దొరుకున్నా పర్లేదు కానీ మంచినీళ్ళు అయితే కంపల్సరీ కావాల్సిందే. అలాంటి మంచి ఆలోచనతో ఇవాళ ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడం